ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో తవ్వే కొద్దీ భయంకర వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. వైసీపీ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు వ్యవహరించిన తీరు విస్తుగోలిపేలా చేస్తోంది. రోజుకో భయంకర నిజం వెలుగులోకొస్తోంది. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకొచ్చింది. ఆమెకు సన్నిహితుడైన అమిత్ సింగ్ ను అరెస్ట్ చేయడానికి ఆమెపైన పెట్టినట్లే ఆయనపైన తప్పుడు కేసు పెట్టేందుకు పోలీసులు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఆమెపై వేసిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఇబ్రహీపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆమెను దోషిగా నిలబెట్టడం కోసం ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించారు. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగా నాడు పోలీసులు నమోదు చేసిన మరో తప్పుడు కేసు వివరాలు వెలుగులోకొచ్చాయి. జత్వానీని మరింత ఇరుకున పెట్టేందుకు ఆమె అనుచరుణ్ణి పోలీసులు టార్గెట్ చేశారు. ఇందులో భాగంగా మరో ఫేక్ కోసం విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ ను ఎంచుకున్నారు. జత్వానీని ఫిబ్రవరి 3న ముంబై నుంచి తీసుకొచ్చిన తర్వాత 4వ తేదీన విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ఆమె తండ్రి నరేంద్ర కుమార్, తల్లి ఆశ జిల్లా జైలుకు వెళ్లారు. పోలీసులు వారిని 10వ తేదీన కస్టడీలోకి తీసుకున్నారు. 5 రోజుల పాటు జత్వానీని విచారించారు. అరెస్టు సమయంలో ఆమెకు సంబంధించిన 5 యాపిల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఉన్న ఆధారాలను తుడిచేయడానికి పాస్వర్డ్లు చెప్పాలని ఆమెపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. అయినా ఆమె ఆ వివరాలు వెల్లడించలేదు. ఎంత ఒత్తిడి చేసినా ఆమె పాస్వర్డ్లు చెప్పడం లేదన్న విషయాన్ని పోలీసులు విద్యాసాగర్కు చెప్పారు. అయితే జత్వానీ రహస్యాలు బయటపడాలి అంటే ఆమె అనుచరుడు కావాలి అంటూ విద్యాసాగర్ పోలీసులకు సూచించాడు. జత్వానీకి ఢిల్లీకి చెందిన అమిత్ సింగ్ అనే వ్యక్తితో మంచి పరిచయాలున్నాయని, ఆయన్ను తీసుకొస్తే తప్పకుండా అన్ని వివరాలు చెప్తుందని సలహా ఇచ్చాడు. అప్పటికే ఇబ్రహీపట్నం స్టేషన్లో జత్వానీపై కేసు నమోదుకు ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించిన అధికారులు విద్యాసాగర్ ఇచ్చిన రెండో టాస్క్ విషయంలోనూ వెనకాడకు ముందు ఆలోచించకుండా రంగంలోకి దిగారు. ఇక ఢిల్లీలో అమిత్ సింగ్ ను ఎలాంటి ఆధారం లేకుండా తీసుకొస్తే వివాదం రేగుతోందని భావించి మరో స్కెచ్ వేశారు. జత్వానీ ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు పోలీస్ కస్టడీలో ఉన్నారు. పటమట పోలీసులు 11న బెజవాడ నారా చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న ఒక స్పా కేంద్రంలో సోదాలు చేశారు. అక్కడ వ్యభిచారం జరుగుతోందంటూ మణిపూర్కు చెందిన కొందరు యువతులపై కేసు నమోదు చేశారు. అందులో స్పా సెంటర్ నిర్వాహకురాలు తమాంగ్ను A1గా చేర్చారు. విటుడిగా పేర్కొంటూ A2గా అమిత్ సింగ్ ను ఇరికించారు. వాస్తవానికి ఆయన ఆ సమయానికి ఢిల్లీలో ఉన్నారు. ఆయన్ను ఇక్కడకు తీసుకొచ్చి కేసులో ఫ్రేమ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఇబ్రహీపట్నం కేసును గోప్యంగా ఉంచిన పోలీసులు పటమట PS పరిధిలో జరిగిన స్పా కేంద్రం సోదాల విషయాన్ని మాత్రం మీడియాకు విడుదల చేశారు. జత్వానీ కేసులో లాగే అమిత్ సింగ్ కేసులోనూ చేశారు. ఆమెపై ఇబ్రహీపట్నం PS లో ఫిబ్రవరి 2న ఫిర్యాదు అందితే ముంబై వెళ్లడానికి 1వ తేదీనే విమాన టికెట్లు కమిషనర్ కార్యాలయం నుంచి బుక్ చేశారు. స్పా కేంద్రంలో ఫిబ్రవరి 11న సోదాలు నిర్వహించి వ్యభిచారం జరుగుతున్నట్లుగా కలరింగ్ ఇచ్చిన పోలీసులు 10వ తేదీనే ఢిల్లీకి విమాన టికెట్లు బుక్ చేసుకున్నారంటే వారి ప్లాన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వీటిని కమిషనర్ కార్యాలయం నుంచి బుక్ చేశారు. అమిత్ సింగ్ ఢిల్లీలో ఎక్కడుంటారో విద్యాసాగర్ ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసు బృందం విమానంలో అక్కడికి వెళ్లింది. ఆయన ఆచూకీ దొరక్కపోవడంతో వెనుదిరిగి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ విషయంలో వెలుగులోకి రావడంతో కేసు విషయంలో ఈసారి ఏ పోలీస్ అధికారి మెడపై కత్తి వేలాడుతుందన్న చర్చ పోలీస్ శాఖలో మొదలైంది.